మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు రావాలని ఎంతగానో ఎదురు చూశాను. కాని ఆ దేవుడు దేవతలంటే నిన్ను తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. మా అందరికీ శోకాన్ని మిగిల్చాడు. ఆ బాధ నుంచి మేమెప్పటికీ బయటపడలేమనుకున్నాం. నిన్ను ఎంతగానో ఇష్టపడేటువంటి కార్తీక్ ఏమైపోతాడు అని భయపడ్డాం. వాణ్ణి మళ్లీ మామూలు మనిషిని చేయటానికి, ఈ ఇంట్లో మళ్లీ మామూలు పరిస్థితిని తీసుకురావటానికి నీలిమ ఎంతగానో కృషి చేసింది. అందుకే నీలిమ కార్తీక్ జీవితంలో ఉంటే బాగుంటుందని, ఈ పెళ్లి జరగాలని మేమందరం కోరుకున్నాం. నువ్వు కూడా అదే కోరుకుంటావని నమ్మాను. ఆ నమ్మకమే నిజమైంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ పెళ్లి జరిగింది. ఆ దంపతులు ఇప్పుడు నీ కళ్ల ముందే ఉన్నారు. బాను, నీ స్థానంలోకి నీలిమ వచ్చింది అని అనుకోకమ్మా. నీ స్థానం ఈ ఇంట్లో ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాని నువ్వు మాతో ఎప్పటికీ ఉండవన్న నిజాన్ని మేమందరం మెల్లమెల్లగా జీర్ణించుకుంటున్నాం. కార్తీక్ జీవితంలో ఒక మంచి మనిషి ఉండాలి కాబట్టి నీలిమకి కార్తీక్కి మేం పెళ్లి చేశాం. భాను, ఈ ఇంట్లో కార్తీక్ జీవితంలో నీ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నీ ఊహలతో కార్తీక్ ఎప్పుడూ ఉంటాడు. కానీ నువ్వు అభిమానించే కార్తీక్, నిన్ను అభిమానించే ఈ కుటుంబం ఎప్పుడూ బాధపడకుండా చూడాలని నువ్వు ఎన్నోసార్లు కోరుకున్నావు. ఇప్పుడు నువ్వు దూరమైనా ఆ బాధ వాళ్ళకుండకూడదని, నేను ఇంటిని కార్తీక్ని సంతోషంగా ఉండేలా చూసుకోవటానికి ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నీ స్థానంలోకి నేను రాలేదు. నువ్వు లేని బాధని మరిపించటానికి మాత్రమే వచ్చాను. బాను, నువ్వు ఎప్పటికీ తిరిగి రావు అని తెలిసింది కాబట్టి కార్తీక్ని పెళ్లి చేసుకున్నాను. అదే నువ్వు బతికుండుంటే ఈ రోజు ఈ స్థానంలో నువ్వే ఉండేదానివి. నువ్వు చనిపోయావని నేనాడిన నాటకమే తర్వాత నిజమవుతుందని అప్పుడు నేను ఊహించలేకపోయాను. కాని నువ్వు లేనందుకు నిజంగా బాధపడుతున్నాను. బాను, కాలం గడిస్తే జ్ఞాపకాలు కూడా మర్చిపోతారంటారు. నిన్ను కూడా నేను మర్చిపోతానేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ నువ్వు నా జీవితం అనుకున్నాను. నువ్వే నా ఊపిరి అనుకున్నాను. నువ్వు లేని క్షణాన్ని ఊహించడానికి కూడా నేను ఇష్టపడలేదు. అలాంటిది నువ్వు ఎప్పటికీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయావన్న నిజం నాకు తెలిసినా, నువ్వు పంచిన ప్రేమలో నువ్వు ఎప్పటికీ నాతో బ్రతికే ఉంటావు. నాతోనే ఉంటావు. నేను నీకోసమే ఉంటాను. రాధకేం కాలేదు, తన బ్రతికే ఉంది. నా మాటను మన్నించావమ్మా. నా ప్రాణాన్ని, తను మూసిన ప్రాణాన్ని నువ్వే కాపాడావు. ఈ ఊరిని నువ్వు చల్లగా చూస్తావని మరోసారి నిరూపించావు. అమ్మా, అమ్మ మమకారాన్ని చూపించావు. ఈ బిడ్డని ఆ అమ్మకి దూరం చేయలేదు. అలా నువ్వు చేయడం వల్ల నా బిడ్డను కూడా కాపాడావమ్మా. తప్పకుండా నీ మొక్కు చెల్లించుకుంటాను. మరి రాధ కళ్ళు తెరవలేదేంటి? తన డెలివరీ సమయంలో ఎంత నరకయాతన పడిందో మనందరం చూశాం కదా. అదీ కాక నొప్పులు మొదలయ్యే సమయానికి విషం కూడా తాగించారు. ఆ విషానికి విరుగుడిచ్చాను. తను పడిన మానసిక వేదన ఈ పురుడు వల్ల తను అన్కాన్షియస్లో ఉంది.
ఏ క్షణంలోనైనా స్పృహలోకి వస్తుంది. తనకేం కాలేదని అర్థమైంది కదా. అమ్మ భార్గవి, తనకి గతం గుర్తొస్తుంది కదా? చెప్పలేమండి. తను కన్ను తెరిచి మనందర్నీ చూసి తను మాట్లాడే మాట బట్టి తన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. తప్పు చేశానమ్మా. ఏ ఆడది చేయకూడని తప్పు చేశాను. నా కూతురు జీవితం గురించి ఆలోచించి మీ అమ్మ జీవితాన్ని నాశనం చేయాలని చూశాను. తన ప్రాణాన్ని తీయాలని ఒక రాక్షసురాలినై ఎన్నో తప్పులు చేశాను. ఈరోజు నేను చేసిన తప్పులన్నీ నాకు తెలిసాయమ్మా. మనం చేసిన పాపం మనల్ని వెంటాడుతుందని, ఆ శాపం ఎప్పటికీ వదిలిపెట్టదని నాకు నిరూపణ అయ్యింది. అమ్మవారి సమక్షంలో ఆ అమ్మ సాక్షిగా, నా తమ్ముడు మనస్ఫూర్తిగా ప్రేమించిన మీ అమ్మకి నీ సాక్షిగా నేను క్షమాపణ చెప్తున్నాను. ఒకసారి మీ అమ్మని నా ఇంటి నుంచి దూరం చెయ్యాలని దుర్మార్గమైన పథకాన్ని పన్నాను. అప్పుడు ఆ వెధవల నుంచి నా కూతుర్ని మీ అమ్మే రక్షించింది. అప్పుడు కూడా తన గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను. తర్వాత తన ప్రాణం తీసేస్తేనే తను మా ఇంటికి దూరం అవుతుందని ఒక రాక్షసుడితో చేయి కలిపాను. చివరికి వాడు నా కుటుంబాన్ని చంపాలని అనుకుంటున్నాడని తెలుసుకోలేకపోయాను. అప్పుడు కూడా మీ అమ్మే తన ప్రాణాలకు తెగించి కాపాడింది. ఇలా ప్రతిసారి మమ్మల్ని కాపాడుతూ వచ్చింది. అలాంటి దేవతని నేను గుర్తించలేక తన పట్ల ఎంతో అపరాధం చేశాను. అందుకే నీకు క్షమాపణ చెప్తున్నాను. నువ్వు నన్ను క్షమిస్తే నీ తల్లి కూడా నన్ను క్షమిస్తుందని నమ్ముతున్నాను. బాబుగారు, పోలీసులు వచ్చారయ్యా. వాళ్ళకి రుద్రప్ప వాళ్ళని అప్పచెప్పాం. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారయ్యా. ఇక వాడి శని ఈ ఊరికి విరగడైపోయింది. ఎక్స్రే ఇవ్వు. డాక్టర్ గారు, అజయ్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? స్పృహలోకి ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వచ్చిన ప్రయోజనం లేదు. అంటే స్పైనల్ కార్డు మీద బలమైన దెబ్బ తగలడం వల్ల మనిషికి వెన్నుపోసే ఆధారం. నడవాలన్నా, కాళ్ళు చేతులు కదపాలన్నా, మనిషి ఏ పని చేయాలన్నా ప్రతి దానికి వెన్నుపోసే మూలాధారం అవుతుంది. అలాంటి వెన్నుపూసకి బలమైన దెబ్బ తగలడంతో అజయ్ కంప్లీట్గా పెరాలసిస్కి లోనయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే తనకి లేవలేడా? తను కళ్ళు తెరిచి అందరినీ చూడగలడు గాని తను మాత్రం కదలలేడు. ఒక రకంగా చెప్పాలంటే బతుకున్న శవంతో సమానం. తన కళ్ళ ముందు ఏం జరిగినా దేనికి స్పందించలేడు, ఏదీ చెప్పలేడు. ఇలా బెడ్కే పరిమితమవుతాడు. దానికన్నా ప్రాణం పోతే చాలా బాగుండేది అనిపించేలా ఆ మనిషిని కృంగతీస్తుంది. ఇప్పుడు అజయ్ పరిస్థితి కూడా ఇదే. ఇక బ్రతికినంత కాలం తను ఇలా బెడ్ మీద ఉండాల్సిందే. అమ్మయ్యా, అనుకున్నట్టుగానే అంతా పూర్తయింది కాబట్టి రేపొకసారి మీ ఇద్దరు గుడికెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకోండి. ఆ వినాయకుడి దయవల్లే అన్ని విఘ్నాలన్నీ అధిగమించి ఈ పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరూ ఏంటమ్మమ్మా, అందరం కలిసి వాళ్ళని గుడికి తీసుకెళ్దాం. ఆ దేవుడి శుభకార్యాన్ని ఏ ఆటంకం లేకుండా జరిపించినందుకు తప్పకుండా మనం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఘనంగా పూజ చేయించాలి. హలో, ఏంటి పరిస్థితి? మొత్తం పూర్తిగా తెలుసుకున్నారు కదా?
సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఎవరు నాన్న? ఎవరు నీకు ఫోన్ చేశారు? ఎందుకంత కంగారుగా మాట్లాడావు? అసలు దేని గురించి మాట్లాడావు? పోలీసులు వచ్చి వెళ్ళాక అజయ్ పరిస్థితి ఏంటో తెలుసుకోమని ఒక మనిషిని పంపించాను నాన్న. అతను హాస్పిటల్ నుంచి ఫోన్ చేశాడు. అదంతా నాటకమా లేక నిజంగానే వాడి మీద అటాక్ జరిగిందా? నిజంగానే జరిగిందంట. ఇప్పుడు అజయ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉందట. తను పూర్తిగా కోలుకోవడం కష్టం, ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారని చెప్తున్నారు. మంచి పనైంది. నీలిమని వాడు మానసికంగా ఎంతగా హింసించాడు, ఈ పెళ్లి జరగకుండా ఉండాలని ఎంతలా కోరుకున్నాడు. చివరికి వాడి బుద్ధి వాణ్ణే మింగేసింది. ఈ ఇంట్లో శుభకార్యాన్ని చెడగొట్టాలి అనుకుంటే వాడి బ్రతుకుని ఎవరో ఇలా చేశారు. చెడపక్కరా చెడేవని ఊరికినే అన్నారా? ఎదుటి వాళ్ల నాశనం కోరుకుంటే మనమే సర్వనాశనం అవుతామని ఆ వెధవ తెలుసుకోలేకపోయాడు. చివరికి పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నాడు. వద్దమ్మమ్మా, తను ఎంత చెడ్డవాడైనా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇలా మాట్లాడకూడదు. అజయ్ కోలుకోవాలని కోరుకుందాం. నన్ను క్షమించు అజయ్. నీకు ఎన్నోసార్లు నేను నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. నువ్వు వినిపించుకోకపోతే చివరికి నేను మాట్లాడిన మాటలే ఎడిట్ చేసి నన్ను దోషిగా చూపిస్తానని చెప్పావు. ఆ భయంతోనే నేను కొట్టాను. కానీ నీ పరిస్థితి ఇలా అవుతుందని ఊహించలేకపోయాను. అజయ్ మనతో ఎన్నోసార్లు నేను భాను వల్లే మారాను, భాను అక్కకు బాధ కలిగే పరిస్థితి నేను ఏది చేయను చెప్పాడు. నిజంగా వాడు భాను చెప్పింది వినుంటే వాడు ఈరోజు ఇలాంటి పని చేసుండేవాడే కాదు. భాను ఉండుంటే వాడితో మాట్లాడేది, వాడికి పరిస్థితి రాకుండా చూసేది. తల్లి, జగాలని పాలించే జగన్మాతవి. నీ కంటి చూపుతోనే ఈ లోకాన్ని శాసిస్తావు. నీ చల్లని కరుణ అందరి మీద ఉండాలని, నీ కంటి పాపగా బతకాలని మేమందరం కోరుకుంటాం. ఈ ఊరిని అమ్మలా కాపాడుతున్న అమ్మవారివి. ఈరోజు నీ నీడలోనే ఒక తల్లి పురుడు పోసుకుంది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తను కళ్ళు తెరవాలని, తెరిచిన ఆ కళ్లతో మా అందర్నీ చూడాలని, తన గతంలో మేం ఎలా ఉన్నామో తను తెలుసుకోవాలని అందరం కోరుకుంటున్నాం. మనసారా ప్రేమించిన నా కొడుకు, తన ప్రాణమైన రాధ కళ్ళు తెరిచి ఏం మాట్లాడుతుందోనని ఆవేదనతో చూస్తున్నాడు. ఆ తల్లి కళ్ళు తెరిచేలాగా, మా అందర్నీ గుర్తుపట్టేలాగా, తన గతమేంటో తనకి తెలిసేలాగా చెయ్యి తల్లి. చూర్రాదా, నీ రూపానికి ప్రతిరూపం ఆడపిల్లగా పుట్టింది, లక్ష్మీదేవిలా పుట్టింది. తన తల్లి ఉనికి ప్రశ్నార్థకం కాదు అని, తన తల్లికి జీవితంలో ఎలాంటి లోటు రాదు అని చెప్పటానికి ఇంకో ఆడపిల్లకి నువ్వు జన్మనిచ్చావు. ఇప్పుడు అమ్మగా ఈ బిడ్డ నీ ప్రేమ కోరుకుంటుంది. నువ్వు కళ్ళు తెరిచి నీ కన్న బిడ్డని నువ్వు చూడాలి అని కోరుకుంటుంది. ఒక్కసారి కళ్ళు తెరువు రాదా. ఎప్పుడు ఈ రూపాన్ని చూస్తానా అని నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. ఆ క్షణం వచ్చింది. నీ ప్రతిరూపం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఆ రూపాన్ని నువ్వు చూడాలి రాదా. చూడు రాదా, చూడు. రాధా, చూడు రాధా, కళ్ళు తెరువు రాధా. ఆడపిల్ల తల్లి కాబోతుంది అంటే ఒక పెద్ద గండాన్ని దాటడమేనని అమ్మమ్మ చెప్పింది. అందుకే అందరం నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాం. కానీ మేమెంత
జాగ్రత్తగా చూసుకున్నా. అనుకోని అవంతరాలతో ఆ ఆవేదనకు మించిన బాధని నువ్వు అనుభవించావు రాధా. అన్ని అడ్డంకులను దాటుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్నావు. ఆ తల్లి సమక్షంలోనే ఒక ఆడపిల్ల కూడా జన్మనిచ్చావు. నువ్వు నీ బిడ్డని చూడాలి. అమ్మవారు నిన్ను నీ బిడ్డని కరుణించిందన్న నిజం నీకు తెలియాలి. ఎన్నాళ్ళుగా ఈ సమయంలో నీకు నీ గతం గుర్తొస్తుందని మావయ్య కూడా ఎదురు చూశాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు రాధా. మావయ్యని గుర్తుపట్టు. మీ ప్రేమ గురించి నువ్వే చెప్పు. మావయ్య ఎంతో బాధపడుతున్నాడు. ఇక్కడ అందరం నీ గురించే ఆలోచిస్తున్నాం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు రాధా. కళ్ళు తెరువు. నీ గొప్పతనాన్ని తెలుసుకోలేక నా స్వార్థంతో నిన్ను ఎన్నో బాధలు పెట్టాను. కానీ మంచి మనసున్న వాళ్ళకి ఆ దైవమే అండగా నిలబడుతుందనటానికి నీ జీవితమే నిదర్శనం. నేను చేసిన తప్పులకి నిన్ను బలి చెయ్యాలనుకున్నాను. కానీ నేను బలి కాకుండా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. అప్పుడే నాకు అర్థమైంది, ప్రాణం తీయాలి అనుకోవడం రాక్షసుల పని, అదే ప్రాణాన్ని నిలబెట్టాలి అనుకోవడం దేవతల పని. ఆ క్షణాన్ని నువ్వు తలుచుకుంటే నన్ను వదిలేయొచ్చు. కానీ నువ్వు నీ స్వార్థాన్ని చూపించలేదు. నీలో ఉన్న గొప్ప గుణాన్ని చూపించావు. నాలో ఉన్న రాక్షస మనస్తత్వాన్ని మార్చేశావు. ఇప్పుడు అందరి ముందు నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. కళ్ళు తెరువు రాధా. దయచేసి మమ్మల్ని చూడు. భార్గవి, చెప్పు. ఇంకా రాధకి స్పృహ రాలేదేంటి? నాకెందుకు భయంగా ఉంది. అనవసరంగా భయపడుతున్నావు. తనకు సులభంగానే డెలివరీ అయింది. బిడ్డ కూడా క్షేమంగానే ఉంది. తను కూడా ఊపిరి తీసుకుంటుంది కాబట్టి, మనతోనే ఉందని తెలుస్తుంది కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిది. ఆదిత్య, వెళ్ళి కార్ రెడీ చేయి. అలాగే అక్క. కిట్టయ్యా, మనం ఎంత పిలిచినా రాధ కళ్ళు తెరవడం లేదు. మన మాట తన మనసుకి చేరుతుందో లేదో తెలియడం లేదు. కానీ అమ్మవారి సమక్షంలో రాధకి ఏమీ కాదన్న నమ్మకం నాకుంది. ఆ జగన్మాతే రాధని కాపాడుతుంది అన్న నమ్మకం నాకుంది. ఈ ప్రపంచంలో ఏ మాట మనసుకి చేరకపోయినా పేగు తెంచుకున్న బిడ్డ మాట మాత్రం తల్లి హృదయానికి తాకుతుంది. బిడ్డ గొంతు బాధతో ఏడిస్తే అది తల్లి మనసుకి తెలుస్తుంది. ఆ బాధే ఆ తల్లిని నిద్ర లేపుతుంది. రాధా, చూడు రాధా. పాపం చూడు రాధా. చూడు, నీకు ఆడపిల్ల పుట్టింది రాధా. చూడు రాధా, చూడు. నీ గతం గుర్తొచ్చింది రాధా. చెప్పు రాధా. రాధా, గుర్తొచ్చింది రాధా. రాధా, 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 చూడు రాధా. రాధా, రాధా, భార్గవి, చూడు రాధా. ఏమైంది? భార్గవి, అసలేం జరుగుతుంది? నా రాధ కళ్ళు తెరిచింది, మనందరినీ చూసింది. కనీసం తన బిడ్డని కూడా దగ్గరికి తీసుకోలేదు.
ఏంటి భార్గవి, మళ్ళీ తను అలా కళ్ళు మూసుకుంది? మురారి, నువ్వేం టెన్షన్ పడకు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిది. మనం ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్దాం. అక్క, కార్ రెడీ. పదండి. పదకిట్టయ్యా, రాధని హాస్పిటల్కి తీసుకెళ్దాం. మేం కూడా వస్తాం, పద. వద్దమ్మా, మీరు ఇక్కడే ఉండండి. అక్క తలకు కూడా దెబ్బ తగిలింది కదా, తను ఇప్పుడు జర్నీ చేయడం మంచిది కాదు. మీరందరూ ఊర్లోనే ఉండండి. ఏదైనా అవసరం అయితే నేనే మీకు ఫోన్ చేస్తాను. మీకు సాయంగా బావ కూడా ఇక్కడే ఉంటాడు. చూడు మురారి, ఇక్కడ అన్ని విషయాలు మేము చూసుకుంటాం. కానీ అక్కడ నీకు ఏ అవసరం వచ్చినా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు ఫోన్ చేయి. వెంటనే మేము బయలుదేరతాం. అలాగే బావా, తప్పకుండా చేస్తాను. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్త. బావా, వెళ్ళొస్తాం. తల్లి, ఇంతవరకు రాధ జీవితంలో ఏం జరిగినా ప్రతి తప్పుకి కారకురాల్ని నేను. తనంత ఇబ్బంది పడ్డానికి కారణం నేను. నువ్వు శిక్షించాలి అనుకుంటే నన్ను శిక్షించు తల్లి, కానీ ఆ తల్లి బిడ్డల్ని రక్షించు. నా తమ్ముడి ప్రేమను గెలిపించు. వాడు రాధ గురించి ఎంతలా తప్పిస్తున్నాడో నాకు తెలుసు. ఆ రాధ అందరినీ గుర్తుపట్టేలా, తన గతాన్ని తెలుసుకునేలా చెయ్యి తల్లి.